సైజు పెరిగిద్దా? సైజు పెరగటానికి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా అని చాలా మంది వచ్చి అడిగే క్వశ్చన్. వన్స్ 22, 23, 24 ఇయర్స్ దాటిన తర్వాత హార్మోన్ లెవెల్స్ కనుక నార్మల్ గానే ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా పెన్నిస్ సైజ్ అంటే లెంత్ కానివ్వండి, విడ్త్ లావు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. మీకు ఎవరైనా సరే 21, 22 ఇయర్స్, 23 ఆ ఏజ్ దాటిన తర్వాత 22, 23 సంవత్సరాల వయసు దాటిన తర్వాత హార్మోన్స్ కనుక నార్మల్ గానే ఉన్న తర్వాత కూడా మీరు పలానా టాబ్లెట్స్ వాడండి, మీకు దీంతో సైజు పెరిగిద్ది అని చెప్పారు అంటే ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పినట్టే. 21, 22 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా, ఏమి చేసినా, ఎన్ని లక్షల రూపాయలు పెట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, మీరు డబ్బులు వేస్టే కానీ సైజు మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. ఎందుకు అనంటే జనరల్గా ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజు పెరగటం అనేది 12 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సాధారణంగా ఈ 10 to 12 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా సెక్రెట్ అవుతాయి బాడీలో. ఎవరిలో అయినా 10 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ ఏజ్లో ఒకసారి పెన్నిస్ సైజు పెరిగిద్ది. దాని తర్వాత మళ్ళీ 17 to 18 ఇయర్స్ ఏజ్ టైం దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ రావడం అనేది ఇంకొకసారి పెరిగిద్ది అనమాట, నార్మల్గా వచ్చే లెవెల్స్ కన్నా. అప్పుడు ఇంకొకసారి సైజు పెరిగిద్ది. ఆ 18 to 20 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ టెస్టోస్టెరాన్ వస్తుంది. ఆ ఎక్కువ టెస్టోస్టెరాన్ వల్ల పెన్నిస్ సైజు మాక్సిమం అప్పుడు పెరిగిద్ది. అండ్ వన్స్ ఇంకా ఆ తర్వాత నుంచి ఎంత టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నిస్ సైజు పెరగదు.